రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు, సీత అయితే తన భార్య కాబట్టి వెళ్తుంది. అయితే లక్ష్మణుడు నేను కూడా నీతో పాటు వస్తాను అన్నయ్య అని చెప్పేసి రాముని వెంట వెళ్తారు. లక్ష్మణుని పాత్ర ఏమని సూచిస్తుంది సార్? లక్ష్మణుడు బుద్ధికి సూచిక, రాముడు ఆత్మకి సూచిక. ఆత్మారాముడు అంటాం. అవును సార్. ఏమంటాం? ఆత్మారాముడు అంటాం. ఆత్మాలక్ష్మణుడు అంటావా? అనం సార్, ఆత్మారాముడు అంటాం. రాముడు ఆత్మకి ప్రతీక. ఓకే సార్. 5 ఉన్నాయి మనకి. సార్. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. కృష్ణుడు సర్వాత్మకి ప్రతీక. రాముడు ఆత్మారాముడు. ఈ ఆత్మ పక్కన వేరు ఉంది ఎవడు? లక్ష్మణుడు. ఓకే సార్. బుద్ధి. మిగతా 2 వేళ్ళు భరత శత్రుఘ్నుడు. సార్. 4 ఉన్నారు. చాలా బాగుంది సార్. కైక పుత్రుడు భరతుడు. సార్. కైక అంటే ఏంటి? కాయంతో ఏకము. కైక కాయంతో ఏకము. కాయం, ఇది కాయం కదా, శరీరం. సార్. ఇది భరతుడు. సార్. ఇది శత్రుఘ్నుడు అంటే సుమిత్రా పుత్రుడు. సార్. అంటే ఇటు శరీరంతోనూ స్నేహము, ఇటు ఆత్మతోనూ స్నేహం. సార్. అలాగే వీడు లక్ష్మణుడు. బుద్ధి. సార్. బుద్ధి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు ఆత్మ దగ్గర వెళ్ళాలి, ఎప్పుడు ఆత్మతో కూడా ఉండాలి. ఓకే. కనుకనే ఈ వేలు పక్కన ఉండదు, ఈ వేలు ఈ వేలు పక్కన ఈ 2 వేళ్ళు లేవు. భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, రాముడు, ఈ 4 వేళ్ళు 4 సూచిస్తుంది. చాలా బాగుంది సార్. సీతాదేవి రాముడి యొక్క శక్తి. ఈ ఆత్మ యొక్క శక్తి ధ్యానం. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం ద్వారా. ధ్యానం నుంచి వస్తుంది. సార్. సో సీతాదేవి ఆత్మ యొక్క శక్తికి, ఆత్మ యొక్క సౌందర్యానికి ప్రతీక, ఆత్మ యొక్క స్థిత ప్రజ్ఞతకు ప్రతీక. ఆత్మకు ప్రతీక శ్రీరాముడు, ఆత్మారాముడు. శ్రీరాముడు కౌసల్యపుత్రుడు. అవును సార్. కౌసల్య అంటే ఏంటి? కుశలము. కుశలం నుంచి వచ్చిన పుత్రుడే కౌసల్యపుత్రుడు శ్రీరాముడు. కాయంతో ఏకము. కైక పుట్టింది భరతుడు. తమోగుణం నుంచి పుట్టినవాడు. కైక ఏం కోరుకుంటుంది? నా కొడుకే రాజ్యం చేయాలంట. అవును సార్. అది శరీరం ఒక తత్వం. నేను, నా కొడుకు, నా మొగుడు, ఇదంతా శరీరం. కౌసల్య అందరికి కుశలం చూస్తుంది. అవును సార్. శ్రీరాముడు కౌసల్యపుత్రుడు. ఆ పేరు ఎంత బాగుంది చూడు. సుమిత్ర అంటే 2 మధ్యలో ఉండేది. ఆ కౌశల్యము పక్కన ఈ కాయము 2 మధ్యలో ఉండేది సుమిత్ర. 2 మధ్యలో ఉంది కనుక 2 కొడుకులు. ఓకే సార్. భరతుడితో ఉండే శత్రుఘ్నుడు, రాముడితో ఉండే లక్ష్మణుడు. ఎంత బాగా ఉంది చూడదు శ్రీరామాయణం. చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది కథ కావచ్చు, నిజం కావచ్చు, మనకు తెలియదు. కథ అయినా దాని గొప్పతనం ఉంది, నిజమైనా అంతకన్నా గొప్పతనం ఉంది. కథ అంటేనే ఇది గొప్పతనం, మహా గొప్పతనం. భారతదేశానికి రామాయణమే పట్టుకొమ్మ.